మామూలుగా ఒక ఎంప్లాయీ ఒక కంపెనీతో అగ్రీమెంట్‌లో ఉన్నప్పుడు, ఆ అగ్రీమెంట్ పూర్తవ్వకుండానే చెప్పబెట్టకుండా రిజైన్ చేసి వెళ్ళిపోతే, ఇప్పుడు ఆ కంపెనీ ఆ ఎంప్లాయీ మీద కేసేసుకోవచ్చా? అబ్సల్యూట్లీ వేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఎంప్లాయర్ అంటే ఏంటి? కంపెనీ. అందులో పనిచేసే వాళ్ళంతా ఎంప్లాయీస్. సో ఎంప్లాయీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ టైం అయిపోయే లోపలనే ఒకవేళ కనుక ఎంప్లాయీ ఆ కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిండ్రు అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీ మీద కేసు వేయొచ్చు. కేసు ఏమని ఇస్తారంటే, ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇస్తారు. యూజువల్ కంపెనీస్లో వాళ్ళు పనిచేసే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తారు, పని చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నమ్మి ఉంటారు, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. సడన్గా చెప్పా పెట్టకుండా రిజైన్ చేసి పోతే నష్టం జరుగుద్దా లేదా? కంపెనీకి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఒక రోజు రాలేదంటే అతను చేయాల్సిన డ్యూటీ వల్ల కంపెనీ నష్టపోతుంది. సో అలా సడన్గా కనుక వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదేంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో విజయ బ్యాంకును వాళ్ళకు సంబంధించిన ఎంప్లాయీ మధ్యలో అయిన కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమైందంటే, విజయ బ్యాంక్లో ఒక ఎంప్లాయీ పనిచేస్తుండే, నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా కనీసం అతను జాబ్ నైట్లో ఒక నైట్కి నైట్ వదిలేశాడు, వెళ్ళిపోయాడు, రాలేదు, నష్టమైంది. సో ఆ విజయ బ్యాంకు ఆ పర్సన్ మీద, వాళ్ళ ఎంప్లాయీ మీద కేసు వేశారు. సో అతను ఏమైందంటే, నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ ఎంప్లాయీకి ఫైన్ వేసింది. ఏంటా అంటే, ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ రాసుకుంటారు. జనరల్లీ మీకు తెలుసు కదండి, ఒక కంపెనీలో మనం జాయిన్ అయిందంటే అగ్రిమెంట్ క్లాజెస్ ఉంటాయి. ఎట్లా అంటే, మనం జాబ్ రిజైన్ చేయాలనుకుంటే ముందే నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, 1 మంత్ ముందే, 2 మంత్స్ ముందే, 3 మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి, మేము వెళ్ళిపోతున్నాము, నోటీస్ టైం ఇంత అని చెప్పేసి చెప్పాలి. సో యూజువల్గా 1 మంత్ ఉండొచ్చు. ఈ ఎంప్లాయీ ఏంటి 1 మంత్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ కనుక సడన్గా వెళ్ళిపోయి 1 మంత్ నోటీస్ పీరియడ్కి ఇవ్వకుండా పోతే ఏం చేస్తారంటే, 1 మంత్ ఆర్ 3 మంత్స్ శాలరీ కట్ చేసుకుంటారు. అంటే అంతమందం శాలరీ వీళ్ళు ఉల్టా ఇవ్వాలి కంపెనీకి. ఏ పర్సన్ అయితే వదిలేసిపోతున్నాడు ఎంప్లాయీ, ఆ 2 నెలలు 3 నెలల మంది డబ్బులు, శాలరీ మంది డబ్బులు ఉల్టా కంపెనీకి పే చేస్తే ఏంటంటే ఆ నష్టం భర్తీ అయిపోతుంది అనమాట. ఏదైతే నష్టం ఇతని వల్ల అయిందో కంపెనీకి, అది భర్తీ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ క్లాసెస్ అగ్రిమెంట్స్ జనరల్లీ ఉండేవి. ఆ మధ్యలో కొన్ని కేసెస్లో ఇలా అయినప్పుడు ఏంటంటే, ఎంత అగ్రిమెంట్ ఉన్నా అసలు అగ్రిమెంట్ చెల్లుబాటు కాదని చెప్పేసి కొన్ని కేసెస్లో అయినాయి. అంటే కొన్ని జడ్జిమెంట్స్ అయినాయి అట్లా. సో దానివల్ల నష్టాలు అయినాయి. బట్ ఇది సుప్రీంకోర్టు క్లియర్గా ఈ విజయ బ్యాంక్ కేసులో క్లియర్గా ఏం చెప్పిందంటే, నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సింది. ఆ ఫైన్ 2-3 మంత్స్ శాలరీ ఏదో ఒక విధంగా ఫైన్ కంపెన్సేషన్ అనేది ఆ ఎంప్లాయీ కంపెనీకి పే చేయాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది.